హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనము వేడివేడిగా కరకరలాడే కమ్మని గారెలు తయారు చేసుకుందామండి. ఎప్పుడూ చేసుకునే ఉద్ది వడలు అలాగే మసాలా వడలు కాకుండా ఒక్కసారి మీరు బొబ్బర్లతో అదే పచ్చపెసలతో వడలు తయారు చేసుకొని చూడండి. మనం అన్ని వడలకు రుబ్బుకునే విధంగానే ఈ పెసలు కూడా మనం నానబెట్టేసి రుబ్బు పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, పచ్చి కరివేపాకు కొద్దిగా తుంచి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తుంచి వేసేసుకుందాము. ఇలా కరివేపాకు కొత్తిమీర తుంచి వేసుకోవడం వల్ల వడ తట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటాయండి. ఇప్పుడు మనం చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని కూడా తురిమి వేసేసుకుందాము. అల్లం వేస్తే కూడా ఈ గారెలు చాలా బాగుంటాయి. సో అల్లం వేసేసుకున్న తర్వాత మనం ఇందులో తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోండి. మంచి మసాలా ఫ్లేవర్తో ఇంకా బాగుంటాయి. సో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్ని తుంచి వేసేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి మనం కలుపుకుందాము. కలిపేటప్పుడు మనకు ఉల్లిపాయలు సరిపోయినాయి అనిపిస్తే పర్వాలేదు, తక్కువ వేసామనిపిస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటేనే ఇవి చాలా బాగుంటాయి. సో నేను ఇక్కడ పక్కన కొద్ది తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. పచ్చపెసలతో మనం పెసరట్టు చేసుకుంటాం కదండి. అప్పుడు పెసరట్టు కోసం పిండిని రుబ్బుకునేటప్పుడు కొంచెం బరగ్గా పిండి ఉన్నప్పుడే కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నామంటే ఇలా చక్కగా మనం పెసరగారెలు చేసుకోవచ్చు. పిండి మెత్తగా రుబ్బుకున్న తర్వాత పెసరట్టు వేసుకోవచ్చు. అంతే అండి. చివరిగా ఇలా కొద్దిగా పిండి తీసి ఉప్పు చెక్ చేసుకొని మనం గారెలు వేసేసుకోవడమే. నేను ఆల్రెడీ పిండిని ఉల్లిపాయలు అవన్నీ వేసి కలుపుకునేటప్పుడే నూనె పొయ్యి మీద పెట్టేసి మధ్యస్థంగా మంటను పెట్టానండి. చక్కగా ఇవన్నీ కలుపుకునే లోపల మనకు నూనె కూడా వేగిపోయింది. పిండి అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా చక్కగా గారెలు వేసేసుకోవడమే అండి. రెండు వైపులా సమంగా కాల్చుకుంటూ చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు, అలాగే లోపలికంటూ బాగా వేగేంత వరకు మంటని మరీ ఎక్కువ పెట్టకుండా మరీ తక్కువ పెట్టకుండా కావలసిన విధంగా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పెసర గారెల్ని చక్కగా కాల్చేసుకోవాలి. గారెలు చక్కగా వేగిపోయాయండి. మంచి రంగు వచ్చిన గారెల్ని ముందుగా తీసేసి వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. తర్వాత మిగిలిన గారెలను కూడా ఇదే రంగు వచ్చేంత వరకు కాల్చుకొని వాటిని కూడా మనం ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. తర్వాత మిగిలిన పిండి ఉంది కదా, ఆ పిండిని అంతా కూడా ఇలాగే మనం గారెలు వేసేసుకుందాము. చాలా ఈజీ కదండి. ఈజీ అనే కాదండి, టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. తప్పకుండా ఉద్ది వడలు, మసాలా వడలు, అలాగే అలసంద వడలే కాకుండా ఇలా పెసర గారెలు కూడా ఒకసారి ట్రై చేయండి. కమ్మగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. ఈ గారెలను కూడా మనం ముందులాగే చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు అలాగే లోపలికంటూ బాగా వేగే విధంగా కాల్చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. ఓకే అండి, మా ఈ పెసర గారెలు మీకు నచ్చాయా? చేసుకొని తింటే అద్భుతంగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ చూడండి. మరో మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.